కొరకు కాగిత జార్జ్ మరియు పుష్ప వీరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వసుపల్లి ఆశీష్ భార్గవ్ సర్జరీ బాగా జరగాలని, దేవుడు స్వస్థత దయచేయాలని ఈ దివ్య పూజాబుల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ఏ సురేష్, ప్రేమలత, తజ్వాల్, ప్రణీత దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎం విజయలక్ష్మి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. పి రాయప్ప, ఆగేష్, అమ్మి, నవీన్, అంతోని, జోసఫ్, తంబి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని జీ పాల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీర్వాదాల కొరకు చరగడం కార్తీక్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, ఆడారి థామస్ మంచి ఆయురారోగ్యం కొరకు, రాపేటి డేవిడ్ కుమార్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో మంచి జ్ఞానాన్ని ఆయురారోగ్యాలను దయచేయమని, ఆడారి రామసూరి భూపతి రాము ఆయురారోగ్యాల కొరకు, బాలచంద్రికకు 10th మంచి మార్కులు రావాలని, బి వరప్రసాద్ వీరాత్మలకు నుంచి విశ్రాంతిని దయచేయమని, గిడితూరి ప్రవీణ్ కుమార్ ఉద్యోగం కొరకు వివాహం జరగాలని, బి రోహి ప్రవచన ఆయురారోగ్యాల కొరకు, పునీత శౌర్య వారి దీవెనల కొరకు, టి సుశీలియా లావణ్య గృహ నిర్మాణం కొరకు గృహ నిర్మాణం తొందరగా పూర్తి అవ్వాలని, జేబిఎస్ ఆనంద్ ఆయురారోగ్యాల కొరకు, బి అమలావతి ఉద్యోగం కొరకు ఉద్యోగము పర్మనెంట్గా అవ్వాలని, కుటుంబంలో ఆశీర్వాదాల కొరకు, కే వరహాలు సుఖప్రసవం జరగాలని, టి జ్యోతి స్వరూప దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, థామస్ అలీషా ఆయురారోగ్యాల కొరకు జ్ఞానం కొరకు, జి మరియారావు వెలంగనీరావు వీరాత్మలకు నుంచి విశ్రాంతిని దయచేయమని, సిహెచ్ చంద్రశేఖర్, మధుకుమారి, ధాన్య శ్రీ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యశ్రీ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయురారోగ్యాల కొరకు, పవన్ సాయి వీరిని దీవించాలని, ముఖ్యంగా ఈ రోజున ఫాదర్ గారి యొక్క పండుగ రోజును జరుపుకుంటూ ఉన్నారు. పునీత శౌర్య గారి యొక్క పండుగను వారిని దీవించాలని ఈ దివ్య పూజలలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. స్వాగతం సర్వాధికారి, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంత సంబుత ఈ బలిలో, సంత సంబుత ఈ బలిలో, సంత సంబుత ఈ బలిలో, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా
మెల్కీసెదెకుని బలి కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా దీర్ఘదర్శులు ఒదిగిన బలిది దీర్ఘదర్శులు ఒదిగిన బలిది జీవితేశుని నిత్య బలి జీవితేశుని నిత్య బలి పాల్గొనరారండి సంతసంగుతో ఈ బలిలో పాల్గొనరారండి సంతసంగుతో ఈ బలిలో సంతసంగుతో ఈ బలిలో స్వాగతము సర్వాధికారుడా స్వాగతము యాజకోత్తముడా స్వాగతము సర్వాధికారుడా స్వాగతము యాజకోత్తముడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంగుతో ఈ బలిలో సంతసంగుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన సకల మేలులను ఉపకారములను తలంచుకొని స్తుతులు స్తోత్రాలను అర్పించుకుంటూ ఈ పండుగ పూజను దేవునికి సమర్పించుకుందాం. ఈనాడు మన కథోలిక సంఘము పునీత ఫ్రాన్సిస్ జేవియర్ లేక గోవా శెవరువారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. భారతదేశపు పాలక పునీతుడు, భారతదేశానికి వచ్చినటువంటి ఒక విధంగా రెండవ అపోస్తలుడు థోమస్ గారి తర్వాత ఈయన భారతదేశపు అపోస్తలుడిగా కూడా పిలువబడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలిసినట్టుగానే సుమారు 400 సంవత్సరాలుగా ఆయన శరీరము ఇంకా మన మధ్య నిలిచి ఉన్నది. మరి నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ ఆయన పూజ చేసేటప్పుడు ఆయన కాళ్ళు నేల మీద ఉండేవి కాదట, కొద్దిగా ఎత్తుగా ఉండి పూజ చేసేవారట. అది చిన్నప్పుడు ఎవరో నాకు చెప్పారు. మిగతా విషయాలు మనము ప్రసంగంలో వింటాము ఆయన గురించి. ఈరోజు ఆయన్ని మనం తలుచుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయము, ఆయన అందరి వలె ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఆయన మునిగిపోయారు. ఈ లోక సంబంధమైన విషయాలనే ఎక్కువగా ఆశించారు. కానీ చివరకు యవ్వన ప్రాయములోనే ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, ఎంతో ధనవంతుడైనప్పటికీ, ఎంతో విద్యావంతుడైనప్పటికీ,
ఈ లోక సంబంధంగా చూస్తే చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అవి విడిచిపెట్టి ప్రభువుని కోసము మన దేశానికి వచ్చి ప్రభు సువార్తను తాను పొందినటువంటి క్రీస్తు ప్రేమ అనుభవాన్ని ఇక్కడ మనతో పంచుకోవటానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి ఆయన వలె ఈ లోకంలో ఉన్నంతకాలము ఈ లోక విషయాలు కొన్ని మనకు అవసరమే, దేవుడు కూడా ఇష్టపడుతున్నారు. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేనిని కూడా ఈ లోకంలో అతిగా ఆశించకుండా మనం ప్రయత్నం చేస్తే అనేకమైనటువంటి రోగాలు మన మధ్యన ఉన్నటువంటి అనేకమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక రోగాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈరోజు మనం ఆయన స్మరించుకుంటూ ఆయనను ప్రార్థించుకుందాం. ఈ లోక వస్తువుల మీద అతిగా ప్రేమను పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు అవసరమైనంత మేరకు మాత్రమే వాటిని ఆశిస్తూ ఆ విధంగా జీవించటానికి, దేవుని మార్గంలో పయనించడానికి కావాల్సిన సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దివిలో మహోన్నతునికి మహిమా మహిమా మహిమా, భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి శాంతి శాంతి. దివిలో మహోన్నతునికి మహిమా మహిమా మహిమా, భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా,
సర్వశక్తి గల పితైన సర్వేశ్వర సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పొగడెదము నిన్ను స్తుతించేదము కీర్తింతుము ఆరాధింతుము పొగడెదము నిన్ను స్తుతించెదము కీర్తింతుము ఆరాధింతుము దివిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వర జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా లోక పాపములు పరిహరించు ప్రభువా లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము నీలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితయైన సర్వేశ్వరుని మహిమతో పితైన సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మకొందువారా పవిత్రుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధాత్మకుండువారా పవిత్రుడవు పరిశుద్ధుడవు నీలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 ఆమేన్. 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 ఈరోజు ఆ పునీతిని పేరును పాలకాచిస్టులుగా ఎన్నుకున్నటువంటి పెట్టుకున్న వారిని స్మరించుకుందాం. మన విచారణలో ఉన్నటువంటి సరగడం బాలశౌరి ఫాదరు, ఇక్కడ పనిచేసినటువంటి షౌరిబాబు ఫాదరు, వాళ్ళను స్మరించుకొని అలాగే నా గురించి కూడా ప్రార్థన చేయమని, ఆ భక్తుని యొక్క ఆదర్శం ప్రకారం జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర,
పునీత ఫ్రాన్సిస్ జేవియరు అంతోని వారి బోధనల ద్వారా అనేక మంది ప్రజలను మీ వైపునకు త్రిప్పుకొంటిరి, వారిని మీ సొంతము చేసుకొంటిరి. కావున ఆ ఇరువురి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో నున్నవారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రములను గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించి వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించి వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారాభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. ఇది ప్రభువు వాక్కు. మీకు వందనములు. మంచి కాపరి మమ్ము కాచు కాపరి, మార్గ చూపరి మమ్మేలు కాపరి. మంచి కాపరి, మమ్ము కాచు కాపరి, మార్గ చూపరి మమ్మేలు కాపరి. మా రక్షణ ద్వారమైన మహాకాపరి, మా రక్షణ ద్వారమైన మహాకాపరి. మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి, మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి. మంచి కాపరి.
అంధకారలోయలో నే నడచినను నీ వాక్కు వెలుగుతో నన్ను కాచెదవు. ఆకలి దప్పులతో నే అలమటించినను నీ మధుర వాక్కుతో నన్ను పోషించెదవు. నీవే నా కాంతి, నీవే నా శాంతి, నీవే నా సర్వం, నీవే నా సకలం. మంచి కాపరి మమ్ము కాచు కాపరి, మార్గ చూపరి మమ్మేలు కాపరి, మంచి కాపరి. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుంచి 19వ వచనం వరకు మరియు 22, 23 వచనములు. సువార్తను బోధించుచున్న మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతటా నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులున్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రపంచపు నలుమూలలకెళ్ళుడి వెల్లుడి 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 ప్రపంచపు నలుమూలల వెల్లుడి చాటుడి 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 సువార్తను జనులకెల్ల చాటుడి 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 సువార్తను చెవులకెల్ల చాటుడి అని ప్రభు చెప్పిన వాక్యం పాటించుడి. నానా జాతులకు నాదు నామమును నవ్యముగా తెలియజేయ వెళ్ళుడి. నానా జాతులకు నాదు నామమును నవ్యముగా తెలియజేయ వెళ్ళుడి అని ప్రభు చెప్పిన వాక్యం ప్రకటించుడి. అని ప్రభు చెప్పిన వాక్యం ప్రకటించుడి. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తుపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ భారతదేశము అదేవిధంగా కథోలిక సంఘము ఈనాడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారి యొక్క ఉత్సవమును కొనియాడుతూ ఉన్నది. ప్రప్రథముగా మన విచారణకర్తలు ఫాదర్ బాలశౌరి గారు ఆ పేరు నామధేయాన్ని ధరించి ఆయన అడుగుజాల్లో నడుస్తున్న ఆయనకు మనందరము హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ప్రార్థనాపూర్వక ఆశీస్సులను అందిస్తూ మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ను అభినందించుదాము. హ్యాపీ ఫీస్ట్ ఫాదర్. అదేవిధంగా మన విచారణలో అదేవిధంగా మన యొక్క గ్రామంలో మన యొక్క సంఘంలో ఉన్న ఎవరైతే పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారు లేకపోతే శౌరి వారి యొక్క నామాన్ని ధరించి ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు అదేవిధంగా ప్రార్థన ఆశీస్సులు.
ఈనాడు మనము జరుపుకుంటున్న ఈ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క పండుగ మనకు ఏం నేర్పిస్తుంది అంటే, ఒక కవి ఈ విధంగా రాస్తూ ఉంటాడు: మనిషి పుట్టగానే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, కానీ సాధనతో కృషితో మనిషి మహాత్ముడు పుణ్యాత్ముడు అవుతూ ఉంటాడు అని ఓ కవి చక్కగా పలుకుతున్నాడు. ఏ విధంగానైతే ఆ కవి పలికి ఉన్నాడో అటువంటి మాటలు ఈనాడు మన యొక్క పునీతుల్లో నెరవేరుతున్నాయి. ఆయన కృషితోని సాధనతోనే ఒక మహాత్ముడిగా పునీతుడిగా మారడము మనం గమనిస్తున్నాము. ఆయన ఏప్రిల్ 7, 1506 స్పెయిన్ దేశం షౌరి అనే కోటలో ఆయన జన్మించడము జరుగుతూ ఉన్నది. ఆయన జ్వానెస్ ది జాస్కో మరియు మరియా అను పుణ్య దంపతులకు ఆయన జన్మించి ఉన్నారు. ఆయన జన్మము ఒక సంపన్నమైన కుటుంబంలో జరిగింది. డబ్బు ఉంది, అన్నీ బాగానే సంపాదించుకున్న, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబంలో జన్మించిన ఫ్రాన్సిస్ శౌరి వారు 9వ సంవత్సరంలోనే తన తండ్రి గారిని పోగొట్టుకోవడం జరుగుతున్నది. 9వ సంవత్సరం నుంచి ఆయన తన కుటుంబ బాధ్యతలను స్వీకరించి తాను ఉన్నత చదువులను చదువుకుంటూ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి తన యొక్క ఉన్నత చదువులను చదువుకుంటూ ఉంటారు. ఉన్నత చదువులు చదువుకోవడమే కాదు, అందులో తత్వశాస్త్రంలో ఆయన పట్టభద్రుడు కూడా అవుతూ ఉంటాడు. ఇలా తత్వశాస్త్రంలో పట్టభద్రుడు అయిన తర్వాత ఆ యొక్క యూనివర్సిటీలో, బార్బేర్ అనే యూనివర్సిటీలో ఆయన బోధన చేస్తూ ఉండగా ఆయనకు ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తి పేరే పునీత ఇగ్నేషియస్ ది లయోలా, లేకపోతే ఇగ్నేషియపురి లయోలా గారు అని మనం పిలుస్తూ ఉంటాము. ఆయన ఆ యొక్క పరిచయంలో ఆ ఇగ్నేషియపురి లయోలా వారు ఆ యొక్క శౌరి వారితో పలికిన మాట ఏంటి అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. ఏంటుంది? అందరికీ తెలిసిన వచనమే. ఏంటది? శౌరి వారిని మార్చిన దేవుని వాక్కు ఏంటి అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఏ విధంగా పలుకుతున్నారంటే, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభం ఏమి అని మనం వింటూ ఉంటాము. ఈ ప్రశ్న ఎప్పుడైతే ఇగ్నేషియస్ వారు శౌరి వారిని వేయగానే శౌరి వారు ఏం చేయాలో అంటే ఆలోచనలో పడ్డారు. ఇటువంటి ప్రశ్నకు నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి అని జీవితంలో ఆ యొక్క ఆలోచనలు పడుతూ దానికి సమాధానాన్ని క్రీస్తులో ఆయన కనుగోవటము మనం చూస్తూ ఉంటాము. అందుకే ఇగ్నేషియస్ పురివారు అదేవిధంగా శౌరి వారు ఇద్దరూ కలిసి జేసు సభను స్థాపించడము మనం చూస్తూ ఉంటాము. సో మనం ఇక్కడ మొట్టమొదటి విషయంగా, లేకపోతే శౌరి వారి గురించి నేర్చుకున్న మొట్టమొదటి విషయంగా గమనించవలసింది ఏంటి అంటే, ప్రతి ఒక్క మనిషిలో దేవుని వాక్కు మార్చే విధంగా దోహదపడుతుంది అని మనమందరము తెలుసుకుంటూ ఉండాలి. ఏ విధంగానైతే దేవుని వాక్కు శౌరి వారిని మార్చిందో 4 సంవత్సరాలు బట్టి ఇగ్నేషియస్ వారు ఆయనకి చెప్తూనే ఉంటారు ఇదే మాటను. లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి అని చెప్తూనే ఉంటారు, కానీ ఎప్పుడూ చలించలేదు. కానీ ఈ 4 సంవత్సరాలు ఆయన వింటున్న ఆ వాక్కు ఆయన్ను మార్చడము మనం చూస్తూ ఉంటాము. అందుకే దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనది, బలమైనది అని మనము చాలా సార్లు వింటూ ఉన్నాము. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో మనం అక్కడ వింటూ ఉంటాము. యెషయా గ్రంథము 55, 10, 11. నా నోటు నుండి వెలువడిన వాక్కు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును అని యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నారు. కావున మనము దేవుని వాక్కు విన్నప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ, ప్రతి క్షణము చదువుతున్నప్పుడు కానీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి, మనము చదువుతున్న వాక్యము లేకపోతే దేవుని వాక్కు మనలో ఎప్పుడూ నిష్ప్రయోజనముగా ఉండదు.
ఏదో ఫలభరితంగానే ఉంటుంది, దేవుని సంకల్పం ఏంటి అని మనకు తెలియజేస్తుంది అని మనం తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్కు ఏ విధంగా శక్తివంతమైనది, చైతన్యవంతమైనది, మన యొక్క నరాల్లో, మన హృదయాంతరంగంలో తెలుసుకుంటుంది అని మనము ఆ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. ఇలా దేవుని వాక్కు ఎన్నో విధముగా ఎంతో మందిని ప్రేరేపిస్తూ ఉన్నది. కానీ అదే వాక్యము నిన్ను నన్ను ప్రేరేపిస్తుందా లేదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ప్రేరేపించలేకపోతుంది అని కూడా మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో నామకే వాస్తే చదవమన్నాం కాబట్టే బైబిల్ చదవడం కాదు, కానీ మనం బైబిల్ చదివేటప్పుడు అది దేవుని యొక్క మాటగా, లేకపోతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటూ దాన్ని ఒక సంభాషణ విధముగా చదివినట్లయితే దేవుడు మన యొక్క హృదయంలో లేకపోతే మన యొక్క జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉంటారని, నిష్ఫలముగా ఉండదు అని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక గ్రామంలో లేకపోతే ఒక రచయిత కాంప్రిహెన్సివ్ క్రైస్ట్ అనే బుక్లో ఈ విధంగా రాస్తూ ఉంటాడు. ఒక నాస్తికుడు లేకపోతే ఒక వేరే మత వ్యక్తి బైబిల్లో తప్పులు వెతికి బైబిల్ను సర్వనాశనం చేయాలనే ఆలోచనతో బైబిల్ చదవడం ప్రారంభిస్తూ ఉంటాడంట. నూతన నిబంధనను చదువుతూ ఉంటాడు. ఒకసారి చదివాడు, 2 సార్లు చదివాడు. అందులో తప్పులను వెతికి బైబిల్ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదువుతూ ఉంటాడు. కానీ ఇలాగా 2-3 సంవత్సరాలు చదివిన తర్వాత చివరికి బైబిల్లో తప్పులు వెతకడం కాదు, కానీ బైబిలే తన తప్పులను నెరవేర్చి తాను మారే విధముగా అది దోహదపడుతూ ఉంటుంది. సో అటువంటి శక్తివంతమైన దేవుని వాక్కు నీకు నాకు ప్రతిరోజు అందింపబడుతూ ఉన్నది. కానీ దాన్ని మంచి మనసుతో మనం స్వీకరిస్తున్నామా లేదా అని మనం ఆలోచిస్తూ ఉండాలి. అందుకే మనం అపోస్తల కార్యము 4వ అధ్యాయం 33లో చూస్తూ ఉంటాము. పేతురు, యోహాను లేకపోతే అపోస్తలులు బోధించిన ఆ సువార్తను విన్న వారందరూ అద్భుతములు చూడగలిగారు. ఎందుకంటే వారిని విశ్వసించిన విశ్వాసము అటువంటి విశ్వాసము. ఎందుకంటే ఆ ప్రభు బోధ వాళ్ళ యొక్క హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోయింది అని మనము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనంలో చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఏ విధంగానైతే ఇగ్నేషియస్ వారి యొక్క వాక్కు ద్వారా, దేవుని వాక్కు ద్వారా శౌరివారు మొట్టమొదటి మార్పు చెందడం మనం చూస్తూ ఉంటాము. తర్వాత ఆయన మార్పు చెందడమే కాదు, ఆ దేవుని వాక్కు కట్టుబడి శౌరివారు తన జీవితాంతము జీవిస్తూ ఉన్నారు. అందుకే శౌరివారు ఆ యొక్క సువార్త బోధనలో అంత విజయముగా చేయడానికి గల కారణము దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము అని మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా తన జీవితం వెళ్తూ ఉండగా భారతదేశానికి 2 రావాల్సి ఉన్నది. బొనేలా అనే వ్యక్తి భారతదేశానికి రావాల్సి ఉన్నది, కానీ ఆయన అనారోగ్య కారణం వల్ల ఆయన రాలేకపోతూ ఉంటాడు. అప్పుడు పాపుగారు ఈ శౌరివారికి సందేశం పంపిస్తున్నారు. పాపుగారు రాయబారిగా, అదేవిధంగా పోర్చుగల్ రాజు యొక్క సైనికుడిగా నీవు భారతదేశానికి వెళ్ళి వేద ప్రచారం చేయడానికి వెళ్ళగలవా అని అడగగానే శౌరివారు మరో మాట తెలియకుండా, భారతదేశం ఎక్కడుంది, అక్కడ ఎటువంటి భాష మాట్లాడతారు, ఎంతమంది కల్చర్స్ ఉన్నాయి, లేకపోతే ఏ విధంగా సంస్కృతి అక్కడ ఉంది అని తెలియకపోయినప్పటికీ ఆయన పోపు గారికి అదేవిధంగా ఇగ్నేషియస్ వారికి విధేయిస్తూ తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఓన్లీ ఒకరోజు ముందు మాత్రమే ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఆ ఒక్కరోజు ముందు మాత్రం తెలిసినప్పటికీ ఆయన తన యొక్క బ్యాగులను సర్దుకొని భారతదేశానికి రావటం మనం చూస్తూ ఉంటాము. అలా పయనిస్తున్న సమయంలో కూడా, పోర్చుగల్ దేశం నుండి భారతదేశం పయనిస్తున్న సమయంలో కూడా తన యొక్క కర్తవ్యాన్ని ఆయన మర్చిపోకుండా ఆ యొక్క పడవలో సహితము ఆయన దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉండడము మనం చూస్తూ ఉంటాము. అలా సువార్తను బోధించి చివరికి భారతదేశంలో గోవాలో ఆయన రావటము మనము చూస్తుంటాము. గోవా వచ్చిన ఆ రోజునే రాత్రంతా, ఒక రోజంతా దేవునికి కృతజ్ఞతలో ఆయన ప్రార్థించడము మన యొక్క చరిత్ర తెలియజేస్తున్నది. అంటే రోజంతా, అర్ధరాత్రి నుంచి రోజంతా ఆయన దేవుని కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏ విధంగానైతే సంవత్సరము పాటు ఆ యొక్క సముద్ర ప్రయాణము నుంచి దేవుడు కాచి కాపాడారో దానికి నిమిత్తము ఆయన కృతజ్ఞతగా ప్రార్థించడము మనము చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా శౌరివారి నుంచి నేర్చుకోవాల్సిన 2వ గుణం ఏంటి అంటే విధేయత అను లక్షణాన్ని మనము నేర్చుకుంటుండాలి. ఏ విధంగానైతే పోపు గారికి అదేవిధంగా తన యొక్క సభ అధ్యక్షులకు విధేయత వహించి ఉన్నారో, ఎంత కష్టమైనప్పటికీ, ఎన్ని కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ
తాను విధేయించి ముందడుగు వేసి దేవుని కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నారో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని నిమిత్తము ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుగులు వచ్చినా నేను దేవుని మాటకు విధేయించి నా జీవిత క్రైస్తవ విలువలకు తగ్గట్టు నేను జీవిస్తాను అని మాటిస్తూ మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనమందరము జ్ఞానస్థానంలో మాట ఇచ్చి ఉన్నాము. దేవునికి ఏమని మాట ఇచ్చి ఉన్నాము? పిశాచిని విడిచిపెడుతున్నాం. అలాగా చాలా ప్రశ్నలకు మన సమాధానం అవును 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 అని సమాధానం చెప్పాం. ఇప్పుడు కూడా అవును అవును అనే సమాధానం చెప్తూ ఉంటాము, కానీ మన చేతలు మాత్రము ఆ విధంగా కనిపిస్తూ ఉండవు. కావున మనము ఇచ్చిన మాటకు తగ్గట్టు మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ పంపిస్తున్న సమయంలో ఇగ్నేషియస్ వారు అంటూ ఉంటారంట ఫ్రాన్సిస్ షవర్ వారితో, నువ్వు వెళ్ళి ఒకసారి మీ యొక్క తల్లిని అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్ని కలిసి రావచ్చు కదా అంటే షవర్ వారు చెప్పిన సమాధానం ఏంటి అంటే, నేను నా తల్లిని నా సోదరుని ఇక్కడ కాకుండా పరలోకంలో కలుసుకుంటాను అని ధైర్యంగా చెప్పి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. అంత ధైర్యము నీకు నాకు ఉందా? ఈ రోజుల్లో ఒక్క క్షణం ఖాళీ దొరికినా మన తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులతో మనం ఆనందంగా గడపాలనే రోజుల్లో బతుకుతున్నాము. కాదనట్లేదు, బతకాలి కూడా. కానీ దేవుని యొక్క పని నిమిత్తము ఏదైనా దేవుని యొక్క పని నిమిత్తము మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆటంకాలు ఏమొచ్చినప్పటికీ నేను వాళ్ళని నా యొక్క ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేకపోతే అటువంటి మంచి మనసుతో వారు జీవిస్తున్నారు నేను జీవిస్తున్నాను అని చెప్పగలుగుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఆయన గోవా రావటము, గోవాలో మనకు తెలిసినట్లుగా ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేయడము మనం చూస్తున్నాము. అదేవిధంగా సువార్తను కూడా ఆయన నలుదిశలా వెదజల్లుతూ ఉన్నారు. ఇంచుమించు ఒక 10 సంవత్సరంలో 10 లక్షల జ్ఞానస్థానాలను ఆయన ఇచ్చి ఉన్నారు. మనము బ్రతికే అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలైనా ఒక్క జ్ఞానస్థానమైనా ఎవరికైనా ఇవ్వగలుగుతున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కోయంబత్తూర్ అనే ప్రాంతంలో ఈయన బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్న జనంలో ఒక తల్లి యొక్క కుమారుడు చనిపోతూ ఉంటాడు. చనిపోయిన ఆ కుమారుని తీసుకొచ్చి షవర్ వారి దగ్గర ఉంచినప్పుడు షవర్ వారు ప్రార్థించగా ఆ కుమారుడు జీవవంతుడు అవటము మనము చూస్తూ ఉంటాము. అంటే షవర్ వారికి అటువంటి శక్తి కూడా లభిస్తూ ఉన్నది. ఎందుకు అటువంటి శక్తి లభిస్తుంది ఎలాగా అని ఆలోచించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, నన్ను విశ్వసించువారు నేను చేయు పనులను అంతకంటే గొప్ప పనులను చేయగలుగుతూ ఉంటారు అని మనకు వాక్యము తెలియజేస్తున్నది. సో అటువంటి విశ్వాసము కలిగిన షవర్ వారు ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని కూడా సైతము లేపడము మనము చూస్తుంటాము. కానీ మనము మన విశ్వాసము అంత దృఢముగా అంత గట్టిగా ఉందా లేదా అని మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆయన బతికినది 46 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క భూలోకంలో జీవించి ఉన్నారు. కానీ ఈ 46 సంవత్సరంలో ఎన్నో లక్షల ఆత్మలను ఆయన రక్షించగలిగి ఉన్నారు. కానీ మనము రక్షించగలుగుతున్నామా లేకపోతే మనము రక్షింపబడుతున్నామా అని మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనము ఇంకొక విషయాన్ని చూసినట్లయితే మన యొక్క క్రైస్తవ విశ్వాసములో మన యొక్క సువార్త నినాదము ఏ విధంగా ఉన్నది. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి? వైర్లెస్ అవునా? వంట ఒకప్పుడు కర్రల పొయ్యి మీద లేకపోతే అగ్గి మీద చేసేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ వచ్చింది. ఓకే, స్టవ్ కాకుండా ఇంకా ఎలక్ట్రికల్ కుకింగ్ కూడా వచ్చింది, అంటే ఫైర్లెస్. అంతేనా? సెల్ ఫోన్ ఏంటి? వైర్లెస్. వంట ఫైర్లెస్. చివరికి మన క్రైస్తవ జీవితం కూడా జీసస్లెస్ అయిపోతుంటుంది. అవునా కాదా? జీసస్ లేని మన ప్రయోజనం లేకపోతే క్రీస్తు లేని మన సువార్తగానే ఉంటూ ఉండదు. అందుకే సువార్త విషయంలో పునీత పాప్ గారు లేకపోతే పాప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు.
సువార్త అనేది మన నరాల్లో, మన క్రైస్తవ జీవితంలో ఉంటూ ఉండాలి. మన యొక్క జీవితము వ్యక్తపరుస్తూ ఉండాలి. పలానా వ్యక్తి క్రైస్తవుడు అని మన జీవితం ద్వారా తెలియజేస్తూ ఉండాలి అని మనకు పునీత పాపు గారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా తన యొక్క జీవిత ఘట్టాన్ని 1552 సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ఆయన మరణించడము మనం చూస్తూ ఉంటాము. ఆయన మరణించిన తర్వాత ఆయనను 1622 సంవత్సరంలో ఆయన పునీతునిగా పునీత పాపు గారు తెలియజేయడము, అదేవిధంగా మన భారతదేశానికి వేద వ్యాపకానికి ఆయన పాలక పునీతునిగా చేయటము మనము చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా శౌరి వారి యొక్క జీవితము మనకు ఎటువంటి ఆశగా లేకపోతే భరోసాగా ఉండాలంటే చివరిగా సువార్త బాధ్యత మనందరిది అని పునీత శౌరి వారు మనందరికీ తెలియజేస్తున్నారు. అటువంటి బాధ్యతను మనము ఈనాడు ఈ పునీతుని ద్వారా తీసుకొని మన యొక్క జీవితము ఒక సువార్త, నేను ఒక సువార్త అని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సువార్త చెప్పులు తొడిగే ముందంట దుర్వార్త లోకమంతా తిరిగి వస్తూ ఉంటుంది అని మనము సామెత ద్వారా వింటూ ఉంటాము. అటువంటి జీవితం కాకూడదు మనకు. ఎటువంటి దుర్వార్త లేకపోతే మన చెడు వార్త లేకపోతే ఇతరుల గురించి చెడుగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము నేర్చుకున్న సువార్తను మాత్రమే మనం ప్రకటిస్తూ మన జీవితాలను దేవునికి అంకితం చేసుకుని శౌరి వారి యొక్క ఆదర్శంలో మనం అందరం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. మనమందరము లేచి నించుని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రమలలో నా బాధలలో
తల్లిదండ్రిగా బ్రోచినావు. శ్రమలలో నా బాధలు తల్లిదండ్రిగా బ్రోచినావు. జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలిచినావు. జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలిచినావు. అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. ప్రేమ కానుక. పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచి, పేరు పెట్టి పిలిచినను యాజకత్వపు వరమునిచ్చి, నీ కుమారుగా పిలిచి నన్ను నీదు సేవలు నిలిపినావు. నీ కుమారుగా పిలిచినను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. ప్రేమ కానుక. శ్రీకర శుభకర హితకర ప్రియకర, శ్రీకర శుభకర హితకర ప్రియకర. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును మీకు అర్పించుటలో ఆనందము కనపరిచిన మీ పునీతులు ఫ్రాన్సిస్ జేవియర్ అంతోని వారులను స్మరించుకొని మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుడు. ఆత్మల రక్షణను ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు వారు ప్రయాణించిరి. అటులనే మేము కూడా సువార్త బోధనకులకు సాక్షులుగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు మీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు అసిగిన వరములనే మేమును సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరుగాను ఉండినట్లు ఏర్పరచితిరి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసాన. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది లోకమున వీరిన వాడందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవదేవుడు ఎంతోమంది పునీతులను మనకు సాక్ష్యంగా ఆదర్శంగా దయచేసి ఉన్నారు. అయితే మన పని ఏమిటి? వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం అద్భుతాలు చేస్తారా, ఏమిస్తారా సహాయము కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల, సజీవ వాక్కును శక్తివంతమైన వాక్కు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందును. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం, పరలోక బహుమానం, పరలోక బహుమానం. దివ్య జనమ స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణను సరి పరమ ప్రసాదం. ఓ దివ్య జనమ స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. రక్షణను సరి పరమ ప్రసాదం.